పచ్చని గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చిచ్చిరగలిచాయి. హవేలి గన్పూర్ మండలం పోచమరాల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఓడిపోయిన వ్యక్తి కుర్మ సంఘానికి చెందిన 110 ఎకరాల తుకాలను గడ్డి మందు చల్లి మాడిపేటలు చేశారని రైతులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన కుర్మ సంఘం వ్యక్తి బుధవారం ఉదయం తమ పంట పొలం వెళ్ళేసరికి ఈ నెల 11 జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కుర్మ సంఘం తరపున రూప్ సింగ్ వ్యక్తికి మద్దతు పలికి ఓట్లు వేసినా ఓడిపోయారని, దాంతో తమ సంఘానికి ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని పట్టుపడ్డారన్నారు. తమ సంఘం నుంచి అందరం ఓట్లు వేశామని డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దాంతో మీ సంఘం చూసుకున్నారని చెప్పి వెళ్ళిపోయి రూప్ సింగ్ కుర్మ సంఘం పొలాలు మాత్రమే ఎస్టీ ముదిరాజ్ పొలాలకు గడ్డి మందు వేయలేదని తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని తుకాలు నాశనం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సాయిలకు చెందిన 3 ఎకరాలు, రామతీర్థం మౌలయ్య 3 ఎకరాలు, మల్లయ్య 2 ఎకరాలు, కుర్మ బీరయ్య రామతీర్థం బీరయ్య 2 ఎకరాలు, రామతీర్థం రమేష్ 3 ఎకరాలు, రామతీర్థం రాజు 2 ఎకరాలు, రామతీర్థం చిన్న మల్లయ్య 3 ఎకరాలు, గొర్రె పెద్ద బీరయ్య 9 ఎకరాలు, చిన్న బీరయ్య 3 ఎకరాలు, యేసు 5 ఎకరాలు, గొల్ల శివయ్య 5 ఎకరాలు, గొర్ల చిన్న మల్లయ్య 5 ఎకరాలు, గొర్రె ప్రభాకర్ 5 ఎకరాలు, పెద్ద బీరయ్య 9 ఎకరాలు, జక్కని వెంకయ్య 4 ఎకరాలు, కుర్మ బాలయ్య 4 ఎకరాలు, కుర్మ మొగలయ్య 3 ఎకరాలు, కుర్మ నరసింహులు 3 ఎకరాలు, బొప్పాని మల్లయ్య 8 ఎకరాలు, బొప్పారం సాయిలు 8 ఎకరాలు, శంకర్ బుడాల 3 ఎకరాలు, బొప్పారం నరసింహులు 6 ఎకరాలు, పురం పొల్లయ్య 12 ఎకరాలు, షేర్పల్లి మల్లయ్య 2 ఎకరాలు, అశోక్ 2 ఎకరాల తుకాలు మాడిపోయాయని రైతులు తెలిపారు. ఈ మేరకు డిఆర్ఓ భుజంగారావుకు వినతి పత్రం రైతులు సమర్పించారు.